అమ్మా అయ్యో అమ్మా. ఏరా ఏమైందిరా? నొప్పులా? అవునమ్మా, నా ఆకలి పడుతున్న ప్రసవ వేదంతో వచ్చే పురిటి నొప్పులు. ఆకలేస్తుందని తిన్నగా చెప్పేదానికని వేషాలు ఎందుకురా? పోన్లే, నీకు కంటెంట్ అర్థమైంది కదా. వంట అయిపోయిందా? అయిపోవచ్చిందిరా. ఏం వండుతున్నావు ఇవాళ? బిర్యానీ. బిర్యానీయా? అయితే అర్జెంట్ గా పెట్టే. నాన్నగారు రానిరా, ఇద్దరికి కలిసి పెడతాను. నాన్నగారు వచ్చేసరికి చాలాసేపు అవుద్దమ్మా. అతను వచ్చాక ఇంకో రౌండ్ వేయచ్చులే. ఆ లోపల రౌండ్ వేసా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? తొందరగా కాళ్ళు చేతులు కడుక్కోండి రండి నాన్నగారు, భోంచేద్దరు గాని. అబ్బా ఈ రోజు ఏంట్రా ఎక్కలేని ప్రేమ కురిపించేస్తున్నావు? ఏం లేదండి, మీరు వచ్చాక ఇద్దరు కలిసి భోజనం పెడతా అని చెప్పాను. మీరు భోజనానికి ఎక్కడ కూర్చోడానికి లేట్ చేస్తారని కంగారు పడుతున్నారు. ఎరా తిండికో 2 నిమిషాలు ఆగలేవా? తెల్లారిపోద్దాను నాన్నగారు. సరే పద. ఆహా అమ్మా, స్మెల్ ఎదిరిపోతుంది. వడ్డించి తొందరగా. అమ్మా ఉట్టి రైసే వేస్తున్నావేటి? ముక్కలయ్యు. అదిగోరా ముక్కలు పడ్డాయిగా. ఏయి? అదిగోరా దొండకాయ ముక్కలు కనిపించట్లేదా? అమ్మా బిర్యానీ అన్నావు కదే, దొండకాయ ముక్కలేటే? అదా, మొన్న మా ఇంటికి వంటకాల్లో కొత్త రెసిపీ చూసాను రా, దొండకాయ బిర్యానీ. బాగుంది కదా అని ట్రై చేశాను. చెప్పు ఎలాగుందో? ఇంకెందుకు చెయ్యు. కాకరకాయ బిర్యానీ, బెండకాయ బిర్యానీ, వంకాయ బిర్యానీ, రోజు తినేదే దొండకాయ. మళ్ళీ తిని చెప్పాలంటే ఎలా ఉందో. దొండకాయ ఎలా ఉంటది? దొండకాయ లాగే ఉంటది. నాన్నగారు ఏటండి లొట్టలు వేసుకొని తింటున్నారు? బొత్తిగా అడిగేవాడు లేడు. ఏంట్రా నీ బాధ? దొండకాయ నచ్చదా? తిన్నమ్మాని. ఉత్తినేనండి, సరదాగా అంటున్నాడు. వీడికి దొండకాయ నచ్చపోవటం ఏంటి? దొండకాయ అంటే వీడికి ప్రాణం. చూసావారా, మీ అమ్మని ఎప్పుడు ఏదోటి అంటావు. అది నీ ఇష్టాలు చూసుకుని నీకు ఇష్టమైన దొండకాయ బిర్యానీ చేసింది ఇవాళ. శుభ్రంగా తిని మీ అమ్మని సాటిస్ఫై చేయి. అవును నాన్నగారు, పిల్లల ఇష్టాలు పెద్దోళ్ళకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తాయి?